స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఎందుకు మనకి బాధ? ఎందుకు నీళ్లు లేవు? ఎందుకు చెరువులు నాశనమైనాయి? తెలంగాణకే ఎందుకు కరువు? కృష్ణా గోదావరిలో ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది? ఏళ్ల తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది? లేదా మనకు మార్గం అని చెప్పి ఆలోచన చేసిన రోజులను కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఎందుకు ఒక కాళేశ్వరం కసితోని కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనుకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపినాడికి 1956లో తెలంగాణలో చెరువులు, కుంటలు, వాగుల కింద సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఇంకెక్కడ కూడా లేదు. మనకు మేజర్ ఇరిగేషనే అది ఆనాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పేసిన ప్రాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, మైనర్ అంటే చిన్నది, తక్కువది అని, కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, మైనర్ అంటే చిన్నది ఇంతంతదే కదా పనికి మాలింది అని చెప్పి దానికి తక్కువ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కేటాయిస్తున్న సందర్భంలో తను మాధవ్ రెడ్డి గారిని కూడా కలుపుకొని పోయి చంద్రబాబు పైన యుద్ధం చేసి అసలు తెలంగాణలో మేజర్ ఇరిగేషనే చెరువులు, కుంటలు. మరి మీరు మేజర్ ఇరిగేషన్ అనే పేరు మీదనేమో ఆంధ్రాకి తీసుకుపోయి డబ్బులన్నీ కాలువలకు, ప్రాజెక్టులకు, మరి మైనర్ పేరు మీద మా చెరువులకు ఇవ్వకపోతే చెరువులు ఎట్లా బతుకుతాయని చెప్పి ఆనాడే కొట్లాడి 600 కోట్ల రూపాయలు మళ్ళీ తెలంగాణకు కేటాయించుకునే ప్రయత్నం చేసేటప్పుడు జరిగిన పోరాటం గురించి, అధికారులు ఆడిన డ్రామాల గురించి ప్రతి విషయాన్ని కూడా మాకు చెప్తుండేవారు. ఆ సమయంలోనే ఇక మనం ఎన్నిసార్లు కొట్లాడినా ఉపయోగం లేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఇక మనం ఇంట్లో ఉండి కొట్లాడలేము. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. మనం ఆ పార్టీ జెండా కప్పుకున్నప్పుడు పార్టీ నిర్ణయంతోనే మనం పోవాల్సి వస్తుంది. కానీ ఈ పార్టీలో ఇట్లనే ఉండి ఎంతకాలం ఉన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేం, సిద్దిపేట ప్రజలకు కూడా నీళ్ళు ఇవ్వలేను నేను, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం నాశనం పోతుంది రోజు రోజుకు అని చెప్పి తను చేసిన ఆలోచనలు. నేను పార్టీ పెట్టిన తర్వాత నన్ను నిర్మల్కి ఇన్ఛార్జిగా పంపించారు కొద్ది రోజులు. నేను నిర్మల్కి ఇన్ఛార్జి పోయేటప్పుడు మధ్యాహ్నం రేపు లంచ్ చేసినాక పోదు నువ్వు రమ్మని చెప్పాను. లంచ్కి పోయినా ఇద్దరం భోజనం చేస్తున్నాం. చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాను, జగదీష్ అక్కడ సత్యనారాయణ గౌడ్ అని ఒక ఆయన ఉంటారు, ఎక్స్ ఎంపీపీనో ఏదో ఉండే ఆయన, ఇప్పుడు ఉండడా లేడా తెలుసుకొని పోయి కలువ ఆయన్ని, వీలైతే పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించు. ఎందుకు అంటే నేను 1996లోనే ఆయనకు చెప్పిన తెలంగాణ రాష్ట్రం కావాలి మనకని, ఆయన సాక్షి. ఆయనతో పాటు మన జిల్లాకు సంబంధించి ఒక ప్రబుద్ధుడు కూడా ఉండే, ఆయన పేరు వాడుకుంటే ఇక్కడ మాట్లాడితే కొంచెం గలీజ్ అవుతుంది. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే.
తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.